2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ అధికారంలోకొస్తాం అనేసి జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్‌గా రీసెంట్‌గా పెట్టినటువంటి ఎమ్మెల్సీ మీటింగ్‌లో చెప్పారు. తన యొక్క పార్టీ శ్రేణులు ముఖ్యంగా ఎమ్మెల్సీలు పార్టీని వదిలి వెళ్ళిపోకుండా ఎందుకంటే అవతల 164 సీట్లొచ్చాయి. పార్టీ ఎవరిదైనా వదిలేయండి. యువతల 11 వచ్చాయి. పార్టీ ఎవరిదైనా వదిలేయండి. ఇటు టీడీపీ ఉన్న, అటు వైసీపీ ఉన్న ఇదే పరిస్థితి ఉంటది. సో, ఈ 11 మందిని కాపాడుకోవడంతో పాటు ఎమ్మెల్సీలను కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది. గతంలో అసలు మండలే వద్దు, మండలనేది వేస్ట్ ఇలా రకరకాల కబుర్లు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మండలిని రద్దు కూడా చేసి, ఆ ప్రపోజల్‌ని ఢిల్లీకి పంపించి, ఆ తర్వాత ఆ ప్రపోజల్ కేంద్రం రిజెక్ట్ అసలు ఎక్కడ లేనటువంటి పనికిమాలిన పనులన్నీ చేసింది నిజంగా ఆ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయలేదు 2014-19 వాళ్ళు కూడా చేశారు డెఫినెట్‌లీ. అందులో డౌట్ ఏం లేదు. అందరూ కూడా వరస్ట్ గానే ప్రవర్తించారు. కానీ మరీ టూ మచ్‌గా చేశారులే అప్పుడు. గుర్తొస్తే అవన్నీ చాలా హాస్యాస్పదంగా అనిపిస్తది. అవసరం లేని పనులసలు. ఇప్పుడు అదే ఎమ్మెల్సీ, అదే మండలి ఈరోజు జగన్‌ని కాపాడుతుంది. జగన్ వద్దనుకున్నటువంటి మండలి. సో, ఈ మండలిలో జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే, మండలిలో ప్రజల యొక్క సమస్యల మీద గళం విప్పాలంట. మరి ఈయనేగా వద్దనుకున్నారు. మరి ఆ టాపిక్ ఎందుకు ఎత్తారు? గతంలో మేము వద్దు నేనేమంటున్నానంటే రాజకీయ నాయకుల్ని నేనేం అడుగుతానంటే, అక్నాలెడ్జ్‌మెంట్, అకౌంటబిలిటీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. గతంలో అన్న మాటలకి అకౌంటబిలిటీ, అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకొని ఎవరైనా చంద్రబాబు కూడా గతంలో ఎన్‌డీఏని తిట్టారు, మోడీని తిట్టారు, అమిత్ షాని తిట్టారు. ఆళ్ళతోనే కలుస్తున్నారు. అలా కలుస్తున్నప్పుడు ఆయనైనా పవన్ కళ్యాణ్ కూడా గతంలో చంద్రబాబుని, లోకేష్‌ని తిట్టారు. మళ్ళీ కలిసారు. కలుస్తున్నప్పుడు ఆయనైనా జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతోమందిని గతంలో తిట్టి తర్వాత కలుపుకున్నారు. బొత్స లాంటి వాళ్ళని. అలా కలుస్తున్నప్పుడు ఆయనైనా ప్రతి సందర్భాన్ని మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్న ప్రతి సందర్భంలో కూడా గతంలో మేము అట్లా ఎందుకన్నామో ఇది కారణం. క్షమించండి అట్లా అన్నందుకు గాను. ఇప్పుడు సీపీఎస్ రద్దు చేస్తానని లేకపోతే మందు బ్యాన్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గతంలో హామీ ఇచ్చి అధికారంలోకొచ్చారు. మొన్న ఎలక్షన్ ముందు కూడా ఆ టాపిక్కే ఎత్తకుండా 99% హామీలు మేము నెరవేర్చాం. ఎందుకిట్లా మాట్లాడడం? తప్పు జరిగింది. మేము చేయలేకపోయాము. ఈసారి ప్రయత్నం చేస్తాం చేయడానికి. పలానా కారణాల వల్ల చేయలేకపోయాము. లేదా తెలియక మేము ఇచ్చాము హామీ. ఒప్పుకోవడానికి ఏంటి ఈగో ఈ రాజకీయ నాయకులకి? చాలా తప్పు కల్చర్ అది. జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, మోడీ అయినా. సో, అయితే ఎక్కడున్నాం మనం? సో, ఈ మండలనేది నేను గతంలో వద్దనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ మండలే తప్పక మరి ప్రజా సమస్యల కోసం పోరాడాల్సొస్తుంది. నేను గూడా తెలుసుకున్నాను. ఒక్క మాట తప్పేముంది దాంట్లో? అంత ఇగోనా మీకు? మీరలా అనకపోవడం వల్ల ఈ రకమైనటువంటి క్వెషన్స్ ఒస్తాయి ప్రజల్లోంచి. మీరేదో ఒప్పుకున్నారు. నిజాయితీగా ఒప్పుకుంటాడురా జగను, నిజాయితీగా ఒప్పుకుంటాడురా చంద్రబాబు అని మిమ్మల్ని మేమే మెచ్చుకుంటాం గదా! సో, ఆ మండలి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుంది. అయితే ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సీబీఐ కేసులు ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. అది నాలాంటి సామాన్యుడైనా కోరుకుంటాడు. రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు అయినా కోరుకుంటాడు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు కావచ్చు, గతంలో అచ్చెన్నాయుడు పెట్టినటువంటి మీద పెట్టిన ఈఎస్ఐ కేసు కావచ్చు, అవి కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటాను నేనైతే. సో, ఇట్లా అన్ని కేసులు కూడా ముందుకెళ్ళాలి. అయితే వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్‌లీ వెళ్ళవు. అట్లా వ్యవస్థల్ని వీళ్ళు తయారు చేశారు కాబట్టి వెళ్ళవు. సో, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి సీబీఐ కేసులు ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్ళేదాకా లాగా ఒక హంట్ డౌన్ జగన్ అనే ఒక ఆపరేషన్‌తో ఢిల్లీ వెళ్ళబోతున్నారు త్వరలో చంద్రబాబు నాయుడు అని మనకు స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో, సీబీఐ జగన్మోహన్ రెడ్డి మీద కేసుల్ని రీఓపెన్ చేయాలా? వద్దా? మీరు చెప్పండి అసలు ప్రజలేమనుకుంటున్నారు చెప్పండి. యెస్ రీఓపెన్ లేదా నో అని కామెంట్ చేయండి. ప్రజలేమనుకుంటున్నారని సీబీఐకి తెలియాలి. సీబీఐ పెద్దలు ఈ వీడియో చూస్తారు. అక్కడిదాకా షేర్ చేయిస్తాను నేను చెప్తున్నా. మీకు ప్రామిస్ చేస్తున్నా. సీబీఐ పెద్దల వరకు వెళ్ళేలా చూసే బాధ్యత నాది. సో, సీబీఐ వాళ్ళు ఏం చేయాలో చెప్పే బాధ్యత మీది. యెస్ రీఓపెన్ లేదా నో డోంట్ రీఓపెన్ అని కామెంట్ చేయండి. సీబీఐ జగన్ కేసుల గురించి.